నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు, ఒక భారతీయురాలు, ఒక పాకిస్తానీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు తన భార్య ఉషా వాన్స్ ను ప్రస్తావించిన జేడీ వాన్స్, మరొక వైపు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పేరును ప్రస్తావించడం ఇప్పుడు కొత్త రాజకీయ చర్చలకు దారితీసింది. అసలు ఈ వ్యాఖ్య ఎక్కడ చేశారు? ఎందుకు చేశారు? భారత్, పాకిస్తాన్, అమెరికా సంబంధాలపై దీని ప్రభావం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా ఇరాన్ చర్చల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న కీలక చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో ఇద్దరు చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్తానీ. భారతీయురాలు నా భార్య, పాకిస్తానీ అంటే ఫీల్డ్ మార్షల్ మునీర్ అంటూ జేడీ వాన్స్ సరదాగా వ్యాఖ్యానించారు. గత 3 నెలల్లో తాను ఎవరితో కంటే ఎక్కువగా మునీర్తో మాట్లాడానని కూడా చెప్పారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ న్యాయవాది. ఆమె కుటుంబ మూలాలు తెలుగు రాష్ట్రాలతో అనుబంధం కలిగి ఉన్నాయి. అమెరికా రెండో మహిళగా ఉషా వాన్స్ ఇప్పటికే భారతీయ వంశీయంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మరోవైపు జేడీ వాన్స్ ప్రస్తావించిన ఆసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా పనిచేస్తున్నారు. ఇటీవల అమెరికా ఇరాన్ చర్చల్లో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించడంతో మునీర్తో అమెరికా నాయకత్వం తరచుగా సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు ప్రారంభమయ్యాయి. స్విట్జర్లాండ్లో జరిగిన ఈ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఆసిమ్ మునీర్ కూడా పాల్గొన్నారు. అయితే జేడీ వాన్స్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని దౌత్యపరమైన మర్యాదగా అభివర్ణిస్తుండగా, మరికొందరు మాత్రం అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రత్యేకంగా భారతీయ నెటిజన్లు భారతీయ మూలాలు కలిగిన తన భార్యతో పాటు పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడిని ఒకే వాక్యంలో ప్రస్తావించడం వెనుక రాజకీయ సంకేతాలు ఉన్నాయా అని చర్చిస్తున్నారు. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం అమెరికా లక్ష్యం ఇరాన్తో చర్చలను విజయవంతం చేయడం మాత్రమే. ఆ దిశగా సహకరిస్తున్న పాకిస్తాన్కు కృతజ్ఞతలు తెలిపే క్రమంలోనే జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని చెబుతున్నారు.